రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు ఆచితూచి మాట్లాడాలి. ఎప్పుడై తిరిగి మనకే వచ్చి తగులుతాయో తెలియదు. షర్మిల విషయంలో ఇప్పుడు మెగా ఫ్యాన్సు, జన సైనికులు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు వైఎస్ షర్మిలని. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్న వదిలిన బాణంగా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయటం, అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటం. ఈ ప్రచారం చేసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ పార్టీ నడపటం అంటే పార్టీని ప్యాకేజీల కోసం నడుపుతాడు. వీళ్ళ అన్న చిరంజీవి టీఆర్పీ అనే ఒక పార్టీని పెట్టి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు. ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీకి ప్యాకేజీకి అమ్ముకుంటున్నాడు అనేటువంటి విధంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలపటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగినటువంటి అంశం. దీంతో మరప్పుడు చిరంజీవి టీఆర్పీని కాంగ్రెస్కి అమ్మేశాడని అన్నారు కదా. ఇప్పుడు షర్మిల, నువ్వు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఎంత కమ్మేశావు అని ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు, చిరంజీవి అభిమానులు, అప్పుడు పీఆర్పీలో ఉండేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు జనసేనలో కూడా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్యాకేజీ వాళ్ళ అన్నలాగానే ఈయన రిటైల్గా అమ్ముతున్నాడు, ప్యాకేజీ తీసుకుంటున్నాడు అనేటువంటి దాన్ని. మీరు పార్టీని ఎంత కమ్మారు, ఎంత ప్యాకేజీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర చేరారు అనేటువంటి అంశాన్ని ప్రశ్నించడంతో పాటుగా, నువ్వు పార్టీ పెట్టి జూలై 8వ తేదీ 2021 అంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో మూడేళ్ళు తిరక్కముందే పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలు కలిపేశావు. 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నాడు. అది కూడా నీతి నిజాయితీగా. ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి 2014లో సపోర్ట్ చేసినా కూడా ఒక పదవి తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు కూడా లేవు. ఎక్కడా కూడా నిజాయితీగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ మేము చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవంగా తిరిగి ఈ రోజున షర్మిలకే వచ్చి తన వ్యాఖ్యలు తనకే తగులుతున్నాయి అనేటువంటి విధంగా కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడు వీడియోస్ కూడా దానికి ట్యాగ్ చేసి మరీ షర్మిలని ట్రోల్ చేస్తున్నారు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడచ్చు. తెలుగుదేశం, జనసేన కూటమి వాళ్ళు ఖచ్చితంగా జన సైనికులైతే మాత్రం షర్మిలని ఈ అంశం మీద ఖచ్చితంగా టార్గెట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి అప్పుడు షర్మిల ఏం సమాధానం చెప్పుకుంటారో మరి చూడాలి.